హాయ్ అండి. నమస్తే. నేను మీ అనిల్ కుమార్‌ను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. దేవునిలోకి మన దేవుని వాక్యం చదువుకుందాము. 11వ అధ్యాయము దావీదు కీర్తన. లాస్ట్ వాక్యము ఒక్కసారి చదువుకుందాము. 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఈ వాక్యము ఈరోజు మనకి ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ కూడా దేవునిలో ఉండాలి. దేవుడు నిజమైనటువంటి యేసుక్రీస్తు కాబట్టి మనమందరము దేవునిలో ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు. ప్రతి సమస్యను కూడా దేవుడు తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలు, కొన్ని అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, కుష్టి రోగంతో బాధపడుతూ ఉన్నారు, క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు, అస్తమాతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రోగాలతోటి వివిధ రకాలైనటువంటి రోగాలు ఈ జనరేషన్లో మనకు అటాక్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని నమ్మండి. యేసుక్రీస్తులో మీరు జీవించినట్లయితే మనిషి చనిపోయినా కూడా మన ఆత్మ బ్రతుకుతుంది. పరలోకంలో మనం ఉండాలి అంటే మనము యేసుక్రీస్తుని నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్ముట వలన మనకి ఏమొస్తుంది అని అంటే పరలోకం వస్తుంది. ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మనమేంటి, మన శరీరం చనిపోతుంది కానీ మనసు మాత్రము చావదు కదా. అందుకోసమే మీరు యేసుక్రీస్తుని నమ్మండి. దేవునిలో మనము ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విధాలైనటువంటి సమస్యల నుంచి దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడు. ప్రతి రోగాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ప్రతి సమస్యను కూడా దేవుడు మనకు దూరం చేస్తాడు. ప్రతి ఒక్క అవసరతను కూడా మనల్ని తీరుస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ముట్టేటువంటి వాడు. మనం తగ్గించుకొని ఆయన దగ్గర గనుక మనము ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మీరు నమ్మండి. ఎందుకంటే ప్రతి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క సమస్య వింటూ ఉంటే చాలా బాధాకరం. నేను ఆ పెద్దయిన సమస్యలు చెప్తూ ఉంటే నాకు ఆ సమస్య చెప్పాలని అనిపించిందంట. ఆ సమస్య చెప్తూ ఉన్నాడు. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇల్లు కట్టనివ్వలేదు. నాకు 2 ఆడపిల్లలు, నాకు ఒక చెయ్యి విరిగింది, భుజం దగ్గర విరిగింది. నేను 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాను, అప్పు తీర్చుకోవాలా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నేను ఆయనకు నిమ్మలంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన దేవుని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకు సమాధానం చెప్పాను. ఫస్ట్ అట్లా కాదు, నీ పిల్లలను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీదే బాధ్యత కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా పని చేసుకోవాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుళ్ళో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ సమస్యలన్నీ పోతాయి, నువ్వు బాగుంటావని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయనకు సమాధానం, కొందరిని చూస్తే ఆ సమస్యలను చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ సమస్యలను చెప్పినప్పుడు మనం ఏంటంటే, ఓహో ఇలానా, ఈయన ఇంత ఈజీయా, ఇంత వీక్ అయిపోయాడా, ఇలా అయిపోయాడా అని చెప్పేసి హేళన చేయకూడదు. ఆయన దగ్గర నిలబడి మనము ఆయన సమస్యను విన్న తర్వాత ఆ సమస్య గురించి మనం మాట్లాడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా గేలి చేసే విధంగా, హేళన చేసే విధంగా అస్సలు ఉండకూడదు. దేవునిలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రతి సమస్య గురించి దేవుడు తీరుస్తాడు. మరీ మంచి వీడియోతో మీ ముందుంటాను. ప్రతి ఒక్కరూ వీడియో చూడండి. మనము దేవునిలో ఉండాలి.